దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదివి మనము ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనకు చాలా సుపరిచితమైన లేఖన భాగమే. 24వ వచనం, 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుడి యొక్క వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు చెప్తున్న మాట మనం గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్తున్నానన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషిని మరణము ఏలుచున్నది. మరణం ఏలుతుంది. ప్రతి మనిషిని మరణం ఏలుతుంది. ఎందుకోసము ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఒకని అవిధేయత వలన అని రోమాపత్రిక 5వ అధ్యాయము సెలవిస్తా ఉంది. ఐదవ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులు ఎలాగూ చేయబడిరు అంటుంది. ఒకని అవిధేయత వలన. 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగో ప్రవేశించను అంటాడు. ఒక మనుషుని పాపం వలన, ఒక మనిషిని అవిధేయత వలన. ఒక మనుషుడు అవిధేయత చూపాడు. మొట్టమొదటి మనుషుడు దేవుడు నీల మట్టితో నిర్మించిన ఒక మనిషి. ఆ మనిషి సృష్టికర్తకే తిరుగుబాటు చేశాడు, అవిధేయుడయ్యాడు. తాను సృష్టించిన సృష్టికర్తకు దేవునికే అవిధేయుడయ్యాడు. దేవుని మాట వినలేదు. తన మాటను ధిక్కరించి చేసిన అతిక్రమను బట్టి తనలోనికి పాపం ప్రవేశించింది. దేవుని బిడ్డారా, మనిషి చేసిన అవిధేయతను బట్టి మనుషులకి పాపము వచ్చింది. ఆ పాపము ప్రవేశించడానికి కారణము పడిపోయిన దూత, అపవాది సాతాను కారణం. సాతాను ఆదామునవ్వను మోసపుచ్చాడు. అప్పుడు ఈ ఆదామవ్వ, మొదటి మూల పితరులైన ఆదాము అవ్వ దేవుని చేత నిర్మాణమైన వాళ్ళు, సృష్టించబడిన వాళ్ళు. ఈ ఆదామవ్వ సాతాను అపవాది మాట విన్నారు, మోసపోయారు, దేవుని మాటకు అవిధేయులయ్యారు. దేవుడు చెప్పాడు, మీరు సంతోషంగా ఉండవచ్చు ఈ యొక్క తోటలో, కానీ ఒక పండును తినొద్దు అని ఒక పరీక్ష కాలంగా వారికి ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు మాటకు విధేయత చూపుతారు కదా అనుకున్నాడు దేవుడు. కానీ సాతాను మాట మోసపోయి సాతాను మాట విన్నారు, కానీ వారిని సృష్టించిన సృష్టికర్త మాట వినలేదు, నమ్మలేదు. సృష్టికర్తకు అవిధేయులయ్యారు, మాటను ధిక్కరించారు. కాబట్టి వారిలోనికి పాపం ప్రవేశించింది. మాట వినకపోవటం, అవిధేయతను బట్టి అది వాళ్ళకి పాపముగా ఏర్పడింది. ఆ పాపాన్ని బట్టి మనిషికి, మానవ జాతికి మరణం ప్రాప్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషిని ఆ పాపము ప్రతి మనిషికి అంటుకుంది. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమై
మూలపితరులు చేసిన పాపము మానవ జాతికి అంతా కూడా ప్రాప్తమైపోయింది. ఇప్పుడు మరణము మానవ జాతిని అంతా ఏలుతూ ఉంది. ఇలాగున్న మరణం అందరికి సంభవిస్తూ ఉంది. ఇలాగూ మరణములో కొనసాగుతున్న మానవ జాతి, మరణించి నరకానికి వెళ్ళిపోతున్న, శిక్షకు గురవుతున్న మానవ జాతిని కాపాడడానికి ఎలా కాపాడబడాలి? మరి వాళ్ళు ఎలా రక్షించబడతారు? ఈ మానవులకు అందరికీ రక్షణ ఎట్లాగా, కాపాడబడుట ఎలాగా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే మళ్ళీ ఆలోచన చేసి, అయ్యో నా పోలికలు పుట్టిన బిడ్డలు, నా స్వరూపంలో పుట్టిన బిడ్డలు, నేను నిర్మించుకున్న బిడ్డలు ఆ దుష్టుని మాట విని మోసపోయి పాపము తెచ్చుకొని నరక పాత్రులు అయిపోతున్నారని దేవుడే, ఆ ప్రేమగల దేవుడే ఆలోచన చేసి వీరికి విమోచన కలగజేయాలని ఆ దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో మరియమ్మ గర్భముల ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు. ఇజ్రాయెల్ దేశం జన్మించడానికి కారణం ఉంది. అది ప్రపంచానికి నడిబొడ్డు లాంటి మధ్య స్థలం. అన్ని దేశాలను ఆయన ఆకర్షించడానికి అది పాలస్తీనా దేశంలో ఆయన జన్మించారు, ఇజ్రాయెల్ దేశం. దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ జన్మించి తన రక్తము గార్చి ప్రాణంను పెట్టి మరణించి మళ్ళీ 3వ దినం లేచాడు. ఆయన మనిషి ఉన్న పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తం భగవంతునిదై ఉండాలి. ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచిన వాడై ఉండాలి. అలాగా ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి తిరిగి లేచిన భగవంతుడి చరిత్రలో మనము ఎక్కడ వెతికినా ఒక ఆయన కనబడతాడు. దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక ఆయన మాత్రమే మరణించి తిరిగి లేచిన వాడు, బలైన వాడు, రక్తం కార్చిన వాడు, చనిపోయి తిరిగి లేచిన వాడు, ఏకైక వ్యక్తి చరిత్రలో మరియ తనయుడు, మరియ కుమారుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు ఆయన చిత్తము ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారుగా భూమి మీద జన్మించాడు. దేవుని బిడ్డలారా, సర్వ మానవాళికి మరణములో జోగుతున్న, మరణముకు పాలైపోతూ, శిక్షకు పాత్రులైపోతూ, నరక పాత్రులైపోతున్న వారిని మరణములో నుండి జీవములోనికి దాటించడానికి యేసు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చదివిన మూల వాక్యంలో ఆయన అంటాడు, మరణములో ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడో తెలుసా? ఆయన మాట అంటే యేసు మాట, నా మాట వినన్నాడు. ఆయన మాట విన్నవాడు ఏమవుతాడంటే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటును. దేవుని బిడ్డలారా, ఈనాడు సర్వ మానవాళికి దేవుని సువార్త, క్రీస్తు సువార్త, సమాధాన వార్త, శుభవార్త, సువార్త ఏం ప్రకటిస్తున్నారో తెలుసా? మరణములో ఉన్న ఓ మనిషి, మరణించి నరకానికి పోతున్న ఓ మనిషి, నువ్వు జీవములోనికి రావాలంటే, మళ్ళీ నువ్వు బ్రతకాలంటే, క్రీస్తు ఎలాగున చనిపోయి మళ్ళీ బ్రతికాడో ఆ విధంగా నువ్వు మళ్ళీ బ్రతకాలి అంటే, బ్రతికి భగవంతుని దగ్గర నువ్వు యుగయుగాలు సంతోషంతో, ఆనందంతో దేవుని రాజ్యములో నీవు ఉండాలి అంటే ఆయన మాట విని, అనగా యేసు మాట విని, ఆయనందు విశ్వాసం ఉంచి, యేసు నా కోసం పుట్టాడు, నా కోసం మరణించాడు, ఆయన రక్తం ద్వారా నా జన్మ కర్మ పాపం పరిహారం అవుతామని ఆయన మాటను నమ్మగలిగితే నువ్వు మరణముల నుండి జీవములోనికి దాటగలుగుతావు. ఇది సువార్త. మోసపోకండి. ఎవరెవరో చెప్తున్న మాటలు, అబద్ధాలకు టైంపాస్, ఎవడో ఏదో మరుగుతున్నాడు అని చెప్పేసి మనసాక్షి చంపుకొని అబద్ధాలకు అభిమానులు కాకండి, సత్యాభిమానులు కండి, యథార్థవంతులు కండి. యథార్థవంతులు జీవములోకి వస్తారు, రక్షింపబడతారు, పాపం పరిహరించబడుతుంది, మీ పాపం పోతుంది, మీకు సమాధానం వస్తుంది.
ఈ లోకంలో మీకు సమాధానం ఉంటుంది. ఈ లోకం విడిస్తే దేవుని ఎదుట మీకు రాజ్యములో మీరు వారసులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు, దేవుడు ఉన్న చోట ఉంటారు ఆయన మాట వినగలిగితే. కనుక దేవుని బిడ్డలారా, ఆయన జీవమై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. కనుక చివరి మాట నేను చెప్తున్నాను. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయములో 12వ వచనం చెప్తున్నాను. చూడండి, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అంటున్నాడు. ఆయన మాట వింటే నీకు జీవం కలుగుతుంది, ఆయన మాట వినకపోతే జీవం కలగదు. ఆయన మాట వింటే జీవం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే జీవం కలుగుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం అంటాడు, నన్ను కనుగొనువాడు జీవము కనుగొను అంటాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరొక మాట మనం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, చూడండి, 3వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం అంట, నిత్య జీవము పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. లోకం తన కుమారుని ద్వారా శిక్ష పొందుటకే గాని, రక్షణ పొందుటకే గాని లోకంలో తిరుగుదించుటకు ఆయన దేవుడు ఆయన పంపలేదంటున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అని లేఖనం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, అదే 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, జీవాన్ని చూడడు. ఆయన కుమారుని యందు నువ్వు విధేయత చూపగలిగితే, ఆయన మాటను నమ్మగలిగితే నువ్వు జీవం గలవాడవుతావు. ఆయన యందు నమ్మకం ఉంచకపోతే నీలో జీవం ఉండదు అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు మరణములో నుండి, అనగా శరీర మరణం అందరికి వస్తుంది, కానీ 2వ మరణం ఉంది, ఆత్మకు మరణం ఉంది. ఆ 2వ మరణమును నువ్వు తప్పించబడాలి, నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలంటే ఆయన మాట వినాలి, అనగా యేసు మాట వినాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు, నీకు జీవం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, యుగ యుగాలు దేవుని దగ్గర ఉండొచ్చు. అట్టి కృప దేవుడు ఇస్తాడు. ద్వేషాలు తొలగించుకోండి, అబద్ధాలు నమ్మండి. దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మకం ఉంచగలిగితే గొప్ప జీవం నీకు కలుగుతుంది, నిత్య జీవానికి వారసుడవు అవుతావు. అలాంటి కృప నీకు దొరకాలి అంటే యథార్థతో సత్యంతో ఆలోచించండి. అబద్ధాలు చెప్తూ, అసత్యాలు చెప్తూ, ద్వేషం పెట్టుకొని మాట్లాడుతున్న మాటలో, వారి మాటలో సత్యం లేదు. వారి మాటల ద్వారా మీకు కాలక్షేపమే తప్ప మీకు ఎలాంటి మేలు కలగదు. మీకు మేలు కలగాలి, జీవం కలగాలంటే నజరుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. అప్పుడు రక్షించబడతావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, ఇంతవరకు మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యము తండ్రి విన్నవారిలో అందరిలో ఫలింపజేయండి. అయ్యా, నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవంలో, మరణములో నుండి జీవములో దాటే కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడి ఉన్న మనకు భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.